మనిషి చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి ఎప్పుడూ తన పరిమితులను దాటాలని ప్రయత్నిస్తాడు. పర్వతాలను చూసి వాటిని ఎక్కాలని అనుకుంటాడు. సముద్రాలను చూసి వాటిని దాటాలని అనుకుంటాడు. ఆకాశాన్ని చూసి అక్కడికి చేరుకోవాలని కలలు కంటాడు. ఈ కలలే ప్రపంచంలోని అద్భుతమైన నిర్మాణాలకు కారణమయ్యాయి. ఈజిప్ట్ పిరమిడ్లు, చైనాలో ఉన్న మహాగోడ, పనామా కాలువ, బుర్జ్ ఖలీఫా. కానీ ప్రతి గొప్ప కళ విజయవంతం కాలేదు. కొన్ని ప్రాజెక్టులు ప్రారంభం నుంచే అసాధ్యమైనవి. కొన్ని యుద్ధాల వల్ల ఆగిపోయాయి. కొన్ని డబ్బు కొరత వల్ల విఫలమయ్యాయి. మరికొన్ని మానవ అహంకారానికి ప్రతీకలుగా చరిత్రలో నిలిచిపోయాయి. ఈరోజు మనం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన కోట్లాది డాలర్లు ఖర్చు చేశాయి కానీ పూర్తిగా విజయవంతం కాలేకపోయిన కొన్ని అతి భారీ మెగా ప్రాజెక్టుల గురించి తెలుసుకుపోతున్నాం. ఈ కథలు కేవలం నిర్మాణాల గురించే కాదు, మానవ ఆశయం, రాజకీయ, సాంకేతికత మరియు కొన్ని సందర్భాల్లో మానవ అహంకారం గురించిన కథలు. మరి ప్రారంభిద్దాం. మొదటిది అట్లాంట్రోపా ప్రాజెక్ట్. ఇప్పుడు 1921వ సంవత్సరానికి వెళ్దాం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ ఆర్థికంగా మరియు రాజకీయంగా కష్టాల్లో ఉంది. ఆ సమయంలో జర్మన్ ఆర్కిటెక్ట్ హెర్మన్ సోర్గెల్ ఒక అద్భుతమైన ప్రణాళికను ప్రతిపాదించాడు. అది అట్లాంట్రోపా. ఈ ప్రాజెక్ట్ గురించి వింటే అది సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంది. ఆయన ఆలోచన ఏమిటంటే బీబ్రాటల్ జలసంధి వద్ద ఒక భారీ ఆనకట్ట నిర్మించాలి. దాంతో అట్లాంటిక్ మహాసముద్రం నుంచి మధ్యధరా సముద్రంలోకి వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించాలి. కాలక్రమేణా మధ్యధరా సముద్రం నీటి మొత్తం తగ్గిపోతుంది. ఫలితంగా లక్షల చదరపు కిలోమీటర్ల కొత్త భూమి బయటపడుతుంది. ఆ భూమిపై కొత్త నగరాలు నిర్మించవచ్చు, వ్యవసాయం చేయవచ్చు, కొత్త దేశాలు ఏర్పడవచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆనకట్ట ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని ఆయన భావించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ భారీ సమస్యలు ఉన్నాయి. మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో అనేక పోర్టులు పనికిరాకుండా పోతాయి. సముద్ర జీవ వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. వాతావరణ పరిస్థితులు మారే ప్రమాదం ఉంది. అలాగే ఇన్ని దేశాలు కలిసి పనిచేయడం దాదాపు అసాధ్యం. అందుకే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ కాగితాలకే పరిమితమైంది. అయితే ఇప్పటికీ ఇది చరిత్రలో అత్యంత భారీ ఇంజనీరింగ్ కళగా గుర్తించబడుతుంది. రెండవది ప్యాలెస్ ఆఫ్ ది సోవియట్స్. 1930లలో సోవియట్ యూనియన్ ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలని అనుకుంది. మేమే భవిష్యత్తు. దానికోసం ప్రపంచంలోనే అతిపెద్ద భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. అదే ప్యాలెస్ ఆఫ్ ది సోవియట్స్. ఇది కేవలం ఒక భవనం కాదు, ఇది కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రతీకగా ఉండాలని, దాదాపు 495 మీటర్ల ఎత్తు ఉండాలని అనుకున్నారు. అప్పటి ప్రపంచంలో ఉన్న ప్రతి నిర్మాణం కంటే అదే ఎత్తు. భవనం పైభాగంలో 100 మీటర్లకు పైగా ఎత్తైన లెనిన్ విగ్రహం ఉండాలని, లోపల వేలాది మంది కూర్చునే భారీ సభా మందిరాలు ఉండాలి. 1937లో దీని నిర్మాణం ప్రారంభమైంది. భారీ పునాదులు కూడా నిర్మించారు. కానీ 1941లో నాజీ జర్మనీ సోవియట్ యూనియన్పై దాడి చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. నిర్మాణం వెంటనే ఆగిపోయింది. అక్కడ ఉపయోగించాల్సిన ఉక్కును యుద్ధానికి తరలించారు. యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చివరికి ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ప్రారంభం కాలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం కావాల్సిన నిర్మాణం చరిత్రలోనే అసంపూర్ణ కళగా మిగిలిపోయింది. ఇక మూడవది కాలిఫోర్నియా హైస్పీడ్ రైల్. ఇప్పుడు ఆధునిక అమెరికాకు వెళ్దాం. జపాన్లో బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి. చైనాలో వేల కిలోమీటర్ల హైస్పీడ్ రైల్వే ఉంది. యూరప్లో కూడా వేగవంతమైన రైలు వ్యవస్థలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఎందుకు లేవు? దీనికి సమాధానంగా కాలిఫోర్నియా హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నుండి లాస్ ఏంజల్స్ వరకు గంటల్లో ప్రయాణించగలిగే రైల్వే వ్యవస్థ. ప్రారంభ అంచనా ఖర్చు $33 బిలియన్. ప్రజలు కూడా దీనికి మద్దతు ఇచ్చారు. కానీ ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత అసలైన సమస్యలు వరుసగా వచ్చాయి. భూసేకరణ వివాదాలు, చట్టపరమైన కేసులు, రాజకీయ విభేదాలు, నిర్మాణ వ్యయాల పెరుగుదల. ప్రతి సంవత్సరం ఖర్చు మరింత పెరిగింది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా మారింది. అయితే ఇంకా ఆశ పూర్తిగా చనిపోలేదు. నిర్మాణం కొనసాగుతూనే ఉంది.
కానీ ఇది చరిత్రలో అత్యంత వివాదాస్పద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇక 4వది ర్యూగాంగ్ హోటల్. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరం మధ్యలో ఒక భారీ పిరమిడ్ ఆకార భవనం కనిపిస్తుంది. అదే రూంగ్యాంగ్ హోటల్. 1987లో దీని నిర్మాణం ప్రారంభమైంది. 105 అంతస్తులు, 330 మీటర్ల ఎత్తు. ఇది పూర్తయి ఉంటే ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ హోటల్లో ఒకటిగా ఉండేది. కానీ సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఉత్తర కొరియా ఆర్థిక సంక్షేమంలో పడిపోయింది. డబ్బు అయిపోయింది, నిర్మాణం ఆగిపోయింది. సంవత్సరాలు గడిచాయి, దశాబ్దాలు గడిచాయి, కానీ భవనం అలాగే నిలిచిపోయింది. ప్రపంచ మీడియా దీన్ని హోటల్ ఆఫ్ టూమ్ అని పిలిచేవారు. తర్వాత కొంతమేర గాజు ప్యానెల్స్ అమర్చారు, బయట రూపాన్ని మెరుగుపరిచారు. కానీ లోపల భాగం ఇప్పటికీ పూర్తిగా అభివృద్ధి కాలేదని చెబుతారు. ఇది మానవ ఆశయం మరియు ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న వ్యత్యాసానికి గొప్ప ఉదాహరణ. ఇక 5వది సాగ్రాడా ఫ్యామిలియా. ఈ జాబితాలో ఉన్న ప్రాజెక్టులు విఫలమైనవే కాదు, కొన్ని అసాధారణంగా నెమ్మదిగా పూర్తవుతున్నాయి. అందులో అత్యంత ప్రసిద్ధి సాగ్రాడా ఫ్యామిలియా. 1882లో ప్రారంభమైన ఈ చర్చి నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతుంది. యాంటోనీ గౌడీ అనే మేధావి దీన్ని రూపకల్పన చేశాడు. అతను ప్రకృతిని చూసి ప్రేరణ పొందాడు. చెట్లు, కొమ్మలు, పూలు ఇవన్నీ ఈ నిర్మాణంలో కనిపిస్తాయి. 1926లో గౌడీ మరణించాడు. ఆ తర్వాత స్పానిష్ సివిల్ వార్ వచ్చింది. అనేక డిజైన్లు నాశనమయ్యాయి, నిధుల కొరత కూడా ఎదురైంది. అయినప్పటికీ పనులు ఆగలేదు. నేటి సాంకేతిక సహాయంతో నిర్మాణం కొనసాగుతుంది. 140 సంవత్సరాలు పైగా నిర్మాణంలో ఉన్న ఈ చర్చి ప్రపంచ చరిత్రలోనే అత్యంత దీర్ఘకాల నిర్మాణ ప్రాజెక్టులో ఒకటిగా నిలిచింది. ఇక చివరిది టవర్ ఆఫ్ బాబెల్. ఇప్పుడు మనం వేల సంవత్సరాల క్రితానికి వెళ్దాం. టైగ్రిస్ మరియు యూఫ్రేటిస్ నదుల మధ్య ఉన్న సారవంతమైన ప్రాంతాన్ని మొసప్టేనియా అని పిలిచేవారు. ఇక్కడ ప్రపంచంలోని మొదటి నాగరికతలు పుట్టుకొచ్చాయి. వ్యవసాయం, నగరాలు, వాణిజ్యం, లిపి, మానవ నాగరికతకు సంబంధించిన అనేక ఆవిష్కరణలు ఇక్కడే ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలోని ప్రజలు ఒక అద్భుతమైన కళను కన్నారు. భూమి నుండి స్వర్గం వరకు చేరుకునే ఒక భారీ గోపురాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇది సాధారణ నిర్మాణం కాదు, అప్పటి ప్రపంచంలో ఎవరూ ఊహించిన స్థాయిలో ఉండేది. ప్రజలందరూ ఒకే భాష మాట్లాడేవారని కథ చెబుతుంది. అందరూ కలిసి వేలాది మంది కార్మికులతో నిర్మాణం ప్రారంభమైంది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. టవరు సంవత్సరానికి ఎత్తుకు పెరగడం మొదలైంది. కానీ ఒక పురాణ కథ ప్రకారం దేవుడు వాళ్ళ అహంకారాన్ని చూసి వారిని శిక్షించాలని నిర్ణయించాడంట. అందుకే అక్కడ ప్రజల్లో వారికి వేరువేరు భాషలని ఇచ్చాడంట. ఒకరి మాట మరొకరికి అర్థం కాకపోవడంతో నిర్మాణం ఆగిపోయిందంట. ఇదే బేబెల్ అనే పదానికి మూలం అని చెబుతారు. ఈ కథ నిజమా? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది బహుశా బాబిల్లోని భారీ జిగ్గురాట్ నిర్మాణాల ఆధారంగా రూపొందిన కథ కావచ్చు. కానీ సందేశం మాత్రం స్పష్టంగా ఉంది. మానవ ఆశయాలకు హద్దులు లేవు. అయితే ప్రకృతి, సమాజం మరియు వాస్తవ పరిస్థితులను ఆ ఆశయాలు ఎప్పుడూ పరీక్ష పెడుతూనే ఉంటాయి. ఈ కథలన్నీ మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తాయి. ప్రపంచాన్ని మార్చే ప్రతి గొప్ప ఆలోచన విజయం అవుతుందనే హామీ లేదు. కొన్ని కళలు కళలుగానే ఉండిపోతాయి, కొన్ని నిర్మాణాలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి, కొన్ని ప్రాజెక్టులు రాజకీయాల వల్ల ఆగిపోతాయి, మరికొన్ని సాంకేతిక పరిమితులను ఢీక్కొంటాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ ప్రాజెక్టులు విఫలమైనప్పటికీ వాటి వెనుక ఉన్న ధైర్యం, కళలు మరియు మానవ ఊహాశక్తి ఎప్పటికీ విఫలం కాలేదు. అందుకే ఇవి చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోయాయి.